ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాలంటే కొందరిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇందులో 7 రకాల ఫామ్స్ ఉండడమే ఇందుకు కారణం. అసలు ఇన్ని ఐటీఆర్ ఫామ్స్ ఎందుకున్నాయి? ఎవరు ఏ ఫామ్ లో ఐటీఆర్ ఫైల్ చేయాలి? ఈ రోజు బి స్కూల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ట్యాక్స్ పేయర్లు తమ ఇన్కమ్ గురించి ఆదాయ పన్ను శాఖకు డిక్లేర్ చేసే ఫామ్. ఇందులో ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 3, ఐటీఆర్ 4, ఐటీఆర్ 5, ఐటీఆర్ 6, ఐటీఆర్ 7 అనే 7 రకాల ఫామ్స్ ఉంటాయి. ట్యాక్స్ పేయర్ ఆదాయాన్ని బట్టి ఈ ఐటీఆర్ ఫామ్స్ ఉంటాయి. మరి అందులో ఎవరు ఏ ఐటీఆర్ ఫామ్ కి అప్లై చేయాలి అంటే ఐటీఆర్ 1 సాలరీ లేదా పెన్షన్ ద్వారా ఓ వ్యక్తి 50 లక్షల లోపు ఆదాయాన్ని ఆర్జిస్తూ ఒక హౌస్ ప్రాపర్టీ ఉంటే వాళ్ళు ఐటీఆర్ 1 పరిధిలోకి వస్తారు. దీనినే సహజ్ అని కూడా అంటారు. ఈ ఫామ్ ద్వారానే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 1.25 లక్షల లోపు ఉన్న ఈ ఐటీఆర్ 1 ఆర్ సహజ్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయొచ్చు. వ్యవసాయ ఆదాయం 5,000 లోపు ఉండాలి. మీకు బిజినెస్ నుంచి ఆదాయం వస్తున్నా, కంపెనీ డైరెక్టర్ గా ఉన్నా, అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఉన్నా, ఒకటి కంటే ఎక్కువ హౌస్ ప్రాపర్టీస్ ఉన్నా, ఫారెన్ ఇన్కమ్ ఉన్నా, విదేశాల్లో ఆస్తులు ఉన్నా, రెసిడెంట్ ఆర్ ఆర్డినరీ రెసిడెంట్ లేదా నాన్ రెసిడెంట్ అయినా మీరు ఐటీఆర్ 1 ద్వారా ఫైలింగ్ చేయడానికి అర్హులు కారు. అంతేకాదు గత 3 ఏళ్లలో మీరు ఐటీఆర్ ఫైల్ చేయకుండా ఇప్పుడు 20 లక్షలకు మించి డబ్బు విత్డ్రా చేస్తే సెక్షన్ 194(n) కింద టీడీఎస్ కట్ అవుతుంది. ఒకవేళ లాస్ట్ 3 ఏళ్లు ఐటీఆర్ ఫైల్ చేస్తే అప్పుడు ఆ విత్డ్రా లిమిట్ 1 కోటి ఉంటుంది. ఒకవేళ ఆ లిమిట్ దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. ఇలా సెక్షన్ 194 కింద టీడీఎస్ కట్ అయిన వాళ్ళు కూడా ఐటీఆర్ 1 కి ఎలిజిబుల్ కారు. ఐటీఆర్ 2 సాలరీ లేదా పెన్షన్, హౌస్ ప్రాపర్టీ సహా ఇతర సోర్సెస్ నుంచి ఇండివిజువల్ లేదా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి చెందిన వారు ఆదాయం 50 లక్షల పైన ఉంటే ఐటీఆర్ 2 పరిధిలోకి వస్తారు. మీరు కంపెనీకి ఇండివిజువల్ డైరెక్టర్ అయినా, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ అయినా, క్యాపిటల్ గెయిన్స్ లో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటినా, ఫారిన్ ఇన్కమ్ ఉన్నా, అగ్రికల్చర్ ఇన్కమ్ 5,000 దాటినా, విదేశాల్లో ఆస్తులు ఉన్నా, సెక్షన్ 194(n) కింద ట్యాక్స్ కట్ అయినా ఈ ఐటీఆర్ 2 ద్వారా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ 3 ఐటీఆర్ 2 కి అప్లై అయిన రూల్స్ అన్ని ఇందులోనూ వర్తిస్తాయి. దీనికి తోడు బిజినెస్ లేదా ప్రొఫెషన్ నుంచి ఆర్జిస్తున్న వారు, క్రిప్టో ఇన్కమ్ ఉన్నవారు, ఓ కంపెనీలో పార్ట్నర్ గా ఉన్నవారు ఐటీఆర్ 3 పరిధిలోకి వస్తారు. ప్రిజంప్టివ్ ఇన్కమ్ పరిధిలోకి రాని బిజినెస్ లు ఉన్నవారు, పార్ట్నర్ గా ఓ కంపెనీ నుంచి ఆదాయం సంపాదించేవారు ఈ ఐటీఆర్ 3 ద్వారా రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఐటీఆర్ 4 ఐటీఆర్ 1 తరహాలోనే ఇందులోనూ 50 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఫైల్ చేయాలి. ఐటీఆర్ 1 లో ఏ ఇన్కమ్ సోర్సెస్ పై టాక్సేషన్ ఉందో అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. దీనికి అదనంగా ప్రిజంప్టివ్ ఇన్కమ్ స్కీమ్ కింద బిజినెస్ లు నడిపేవారు లేదా ప్రొఫెషన్ లో ఉన్నవారు దీని ద్వారా రిటర్న్స్ ఫైలింగ్ చేసుకోవాలి. ప్రిజంప్టివ్ ఇన్కమ్ స్కీమ్ అంటే మీకు ఒక 50 లక్షల యాన్యువల్ ఇన్కమ్ వస్తుంది అనుకుందాం. దీనికి ఆడిటింగ్లు చేయించి ఫైనాన్షియల్ రికార్డ్స్ మెయింటైన్ చేసి లెక్కలు కట్టే బదులు సింపుల్ గా అందులో 6% 3 లక్షలు మీరు టాక్సబుల్ ఇన్కమ్ గా ప్రకటిస్తే సరిపోయేలా కేంద్ర ప్రభుత్వం సదుపాయం కల్పించింది. అలాంటి ఇన్కమ్ ఉన్నవారు ఈ ఐటీఆర్ 4 ద్వారా ఫైలింగ్ చేయాలి. మీ ఆదాయం 50 లక్షలు దాటినా, ఫారిన్ అసెట్స్ ఉన్నా, ఏదైనా కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నా, ఒకటి కంటే ఎక్కువ హౌస్ ప్రాపర్టీల నుంచి ఇన్కమ్ వస్తున్నా మీరు ఐటీఆర్ 4 లో అప్లై చేయడానికి ఎలిజిబుల్ కారు. ఐటీఆర్ 5 లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ మొదలైనవి ఈ ఐటీఆర్ 5 పరిధిలోకి వస్తాయి. అంటే క్లబ్స్, హౌసింగ్ సొసైటీస్, అకౌంటింగ్ కంపెనీలు, లీగల్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీలు, మెడికల్ సర్వీసెస్ ఇచ్చే సంస్థలు, జాయింట్ వెంచర్స్ లాంటివి అన్నమాట. ఆర్టిఫిషియల్ జ్యురిడికల్ పర్సన్, ఇన్సాల్వెంట్ ఎస్టేట్ అంటే చనిపోయిన వ్యక్తి ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉన్న చనిపోయిన వ్యక్తి తాలూకు టాక్సిబుల్ అసెట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ మొదలైనవి కూడా ఈ ఐటీఆర్ 5 పరిధిలోకి వస్తాయి. ఐటీఆర్ 6 ఇది బేసిక్ గా సామాన్యుడి కోసం కాదు. సెక్షన్ 11 కింద పన్ను మినహాయింపు పొందని కంపెనీలు ఈ ఐటీఆర్ 6 గా ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ ద్వారానే చేయాలి. ఐటీఆర్ 7 ఇది సెక్షన్ 139 సబ్ సెక్షన్ 4A, 139 సబ్ సెక్షన్ 4B, 139 సబ్ సెక్షన్ 4C, 139 సబ్ సెక్షన్ 4D పరిధిలోని సంస్థలు రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన ఫామ్. అంటే చారిటబుల్ లేదా రిలీజియస్ ట్రస్ట్లు, రాజకీయ పార్టీలు, పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీ, కాలేజీ మొదలైనవన్నమాట. ఇవి ఐటీఆర్ ఫైలింగ్ లో ఉండే 7 రకాల ఫార్మ్స్ అండ్ కేటగిరీస్.